వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్ది ఫస్ట్ షాట్, చరణ్ ఓరమాస్ విజువల్ ఫీస్ట్. 8 ఏళ్లకే నాపై లైంగిక దాడి, గురువే అలా చేశాడు అంటూ బాలీవుడ్ హీరోయిన్ ఆవేదన. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది మొదటి గ్లిమ్స్తోనే ప్రేక్షకుల మన్ననను అందుకుంది. శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన ఫస్ట్ షార్ట్ వీడియో చూస్తేనే స్పష్టమవుతోంది. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, ఒక విలక్షణమైన ఎమోషనల్ కథతో రూపొందుతోందని. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చరణ్ పూర్తిగా డిఫరెంట్ గెటప్తో ఆకట్టుకుంటున్నారు. గుబురు గడ్డం, చెవికి రింగు, రెడ్ స్ట్రిప్ షర్ట్, శరీరంలో కోపాన్ని ప్రతిబింబించే లుక్తో ఈసారి చరణ్ చాలా మాస్గా కనిపిస్తున్నారు. గ్లిమ్స్ మొదటి ఫ్రేమ్ నుంచే చరణ్ పరుగు ప్రారంభించి చివరికి క్రికెట్ ఫీల్డ్లో బంతిని అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ కొట్టడం మరో హైలైట్. ఆ ఒక్క షాట్ చాలు ఈ పాత్రకు ఆయన ఎంతగా శ్రమించారో అర్థమవుతోంది. చరణ్ భాష, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, క్రీడాకారుడిగా కనిపించే స్టాన్స్ అన్నీ కలిపి సినిమాలో ఎంత హైపర్ ఎనర్జీ ఉంటుందో హింట్ ఇస్తున్నాయి. బుచ్చిబాబు తన మొదటి సినిమాతోనే న్యాచురల్ ఎమోషన్స్, రూరల్ బ్యాక్డ్రాప్ను మెప్పించేలా చూపించగా ఇప్పుడు చరణ్తో కలిసి మరింత గొప్ప స్థాయిలో ప్రయోగం చేస్తున్నట్టున్నారు. విజువల్ డైరెక్టర్ రత్నవేలు క్లాస్, హై రేంజ్ అన్నట్టుగా ఉంటే ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు పాన్ ఇండియా స్థాయిని తెచ్చేలా ఉంది. పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. వెంకట సతీష్ కిల్లాలో నిర్మిస్తున్న ఈ సినిమాను ఇండియన్ సినిమా రేంజ్లో ఓ బలమైన మాస్, స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు. ఇక రిలీజ్ డేట్ విషయానికి వస్తే 2026 మార్చి 27న ఈ సినిమాను థియేటర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ ఫస్ట్ షాట్ గ్లిమ్స్తో పెద్ది సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. చరణ్ నటన, బుచ్చిబాబు టేకింగ్, టెక్నికల్ స్టాండర్డ్స్ అన్నీ చూస్తుంటే ఈ సినిమా ఒక స్పోర్ట్స్ బెస్ట్ విజువల్ వండర్ అవుతుందనిపిస్తోంది. ఇప్పుడే ఈ సినిమాకి ఇంత స్థాయి రియాక్షన్ వస్తే ఫస్ట్ టీజర్ ట్రైలర్ వస్తే ఇంకెంత రచ్ అవుతుందో చూడాలి. మరి పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.